వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేదంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన వాటిపైన కాకుండా మిగతా వేరే వాటిపైన చర్చ జరుగుతున్న సందర్భం. ప్రజల ఇవాళ అసెంబ్లీలో చర్చలు చూసి నవ్వుకునే సిచ్యువేషన్స్కి వచ్చింది. అండ్ దాంతోపాటు డీలిమిటేషన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, నిజంగానే సౌత్ నష్టపోయే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఇన్ జనరల్గా అసెంబ్లీ స్టార్ట్ అవుతుందంటే అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తారు. అరే నీళ్ళ కోసం మా సార్ ఏమైనా చెప్తాడా, నిధుల గురించి ఏమైనా చెప్తాడా, మా దగ్గర రోడ్లు బాగాలేవి చెప్తాడా, ప్రభుత్వ హాస్పిటల్లో స్కూళ్ళల్లో టాయిలెట్ల గురించి ఏమైనా. దానికి మించి సారా చర్చ ఏంటి సార్? వెనకటికి ఒక సామెత ఉండేది, పల్లెనూ ఓడట పెళ్లితల కోరికాడని. ఇప్పుడు ఏంటంటే పల్లెనూ అందరూ ఆడికి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటున్నారు, పెళ్లితలలు కోరగడం మానేసి. అసలు చాలా ఆశ్చర్యకరంగాను చాలా వైవిధ్యభరితంగాను అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయమ్మా. బడ్జెట్ సమావేశాలు ఇంత పేలవంగా ఇంత దరిద్రంగా జరగడం ఇది ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ. అక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే ఏడిచింది, ఇది అలాగే ఏడిచింది. మీరేంటి సార్ అలా అంటారు? ఏకంగా ముఖ్యమంత్రి సెకండ్ డే ఆఫ్ అసెంబ్లీ చాలా బర్న్ చేశారు. ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీ అటెండ్ అవ్వాల్సిందే, అటెండెన్స్ వేసుకొని పోవద్దు అని. మీరేంటి అసలు అసెంబ్లీ జరగట్లేదు అంటారు? జరుగుతుంది, ఇంత దరిద్రంగా ఎప్పుడు జరగలేదు అంటున్నా. అందరినీ ఆవిడ కూర్చోబెట్టి ఏదైనా పనికొచ్చిన పని చేస్తే ఆవిడ కాదన్నాం. ఇప్పుడు ఉన్నట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం రాష్ట్రం విడిపోయింది కాబట్టి, రాష్ట్రం వచ్చింది కాబట్టి మనకి ఇంక దాంతో సంబంధం లేనట్టుగా ఓ ప్రజారంజక పాలన చేస్తుంది ఈ ప్రభుత్వం. నువ్వు గమనించుకోవాలంటే, ఎందుకంటే ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి విభేదంగా పనిచేస్తుంది. విభేదించడం కాదు, విభేదంగా పనిచేస్తుంది. ఎలాగంటే వాళ్ళు ఏదైతే నెత్తి మీద తలగ దాచుకోవడానికి ఓ సెంటు భూమి 4 వెదురు బొంగులు తడకలు ఇచ్చిన ఉదంతం నుంచి కాంగ్రెస్ నాకు తెలుసు, రోటీ కపడా వారు మకానం. దానికి విభిన్నంగా పొక్కలైనర్ పెట్టి ఎరగొట్టేస్తున్న గవర్నమెంట్ ఇదే చూస్తున్నాం. అంటే ప్రజలకి ఏది కావాలో దాని తప్ప అన్ని పనులు చేస్తున్నారని అర్థం. ఇప్పుడు మూసీ సుందరీకరణ ఆ సబర్మతి నదితోనూ దేంతోనూ పోలుస్తున్నాడు ఆయన. నేను నా టీవీ నేను కాన్క్లేవ్లో కూర్చుని. ఇప్పుడు నాకు అర్థమైంది, పనికొచ్చిన పని ఏదైనా ఉంటే చేయండి, ఎవడు కాదన్నాం. ఇప్పుడు మనకి మూసీ సుందరీకరణ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకున్నాం. లేకపోతే గంగానదికి ధీటుగా ఇక్కడ కూడా అందరూ వచ్చి దాంట్లో మురుగుతున్నారు, దానివల్ల ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దేశంలో నరేంద్ర మోడీ గారు చేసి ఓవర్ యాక్షన్ నేను కూడా చేయాలన్నట్టుగా మాట్లాడితే చేయండి. అరే ఇప్పుడు ఏంది అది తీరు కూర్చుని తారలాడిందని దాని మీద ఉన్న శ్రద్ధ ఇంక మిగిలిన దాని మీద ఏది లేనట్టు పోనీ దానికి ఏదో చేసి తెరబడిపోతున్నట్టు అది కూడా లేదు. దానికి ప్రత్యామ్నాయం ఏం చేస్తారో చెప్పడానికి కూడా ఈరోజుకి మీకు లేదు. అలాగే రైతు సమస్యల మీద మొన్న ఏదో విడతల వారికి ఏదో డబ్బులు రిలీజ్ చేస్తూ మాట్లాడుతూ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇలాగ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 9,000 కోట్లు 2 విడతలు, ఇంకా 3,000 కోట్లు ఏప్రిల్ మొదటి వీక్లో వేస్తారు. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నిజంగా వ్యవసాయంలో విపరీతమైన అనుభవం ఉంది, రైతు పొలం గట్లో దిగుతాడు, పని చేస్తాడు, ఇవన్నీ బాగా చెప్పారు సార్, మేము కూడా ఒప్పుకుంటాం. ఆయనకే దిక్కులేదు, ఆయన కళ్ళల్లో ఏ ప్రత్యామ్నాయం వేస్తాడో చెప్పమన్నాడు ఫస్ట్. ఆయన కళ్ళల్లో ఈ ప్రత్యామ్నాయం వేసి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు చూడు కేసీఆర్ గారు, నేను క్యాప్సికం పండిస్తున్నాను, ఎకరానికి 1,00,000 కోట్లు పండిస్తున్నాను, 1,00,000 రూపాయలు వస్తున్నాయి ఏదో చెప్పాడు ఆయన. అలాంటిది ఏదో చెప్పమని వెళ్ళి పామాయిల్ పెంచడం దాకా నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఒక అసెంబ్లీ అదే చెప్తున్నా, రైతుల దగ్గర కొనుగోలు లేక ఎండిపోతుంటే నీళ్లు లేక ట్యాంకర్లు పెట్టి తడుపుతున్న ఘటనలు తెలంగాణలో మళ్ళీ చూసే సిచ్యువేషన్స్. సింపుల్ చెప్తానమ్మా, మొన్న వర్షాలు పడినప్పుడు అకాల వర్షాలు పడ్డాయో తీవ్ర వర్షాలు పడ్డాయో అందరికీ తెలిసిన విషయమే. నీళ్లు ఊడ్చిపెట్టుకోవడానికి గత ప్రభుత్వం ఏడు చేసిందంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అది చెప్తాం. ఇప్పుడు మీరు కూడా చెరువులు పరిరక్షించడం, హైడ్రా ఇన్ని చెప్పింది దగ్గర వాటర్ లేని నిస్సాయ స్థితి ఎలా ఉంది అంటే ఇవి తెలంగాణలో సమస్యలు కావా? అసెంబ్లీలో మాట్లాడడానికి సరిపోవా? అసలు సమస్య మీద చర్చ ఎక్కడ జరుగుతుంది చెప్పు? సమస్య మీద చర్చ జరిగితే నువ్వు నేను సంతోషించాలి. అబ్బా ఇవాళ తెలంగాణ సమాజంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, సమస్యలన్నీ ఏకరవ పెట్టారు ప్రజాప్రతినిధులు, దానికి మంత్రుల ప్రాస్పెక్టుల్లో సొల్యూషన్స్ ఇచ్చారని. నీకు సొల్యూషన్ ఏం చేయాలో వీళ్ళ దగ్గర నుంచి కాకుండా అపార అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారిని హరికథలు మాకెందుకంట? వ్యవసాయ శాఖ మంత్రికి ఉన్న అపార అనుభవంతో ప్రత్యామ్నాయం ఇలా రికమెండ్ చేశాడు. ప్రత్యామ్నాయానికి ప్రభుత్వం మీద ఈ విధమైన ప్రెషర్ పెట్టాడు ఆయన. ఈ ప్రెషర్కి మేము ఎంత బడ్జెట్ రిలీజ్ చేసాం, ఈ పామాయిల్ దీనికి కౌలు రైతులకి లేకపోతే సాగు రైతులకి వాళ్ళకి ఏడాదికి ప్రోత్సాహం కింద ఎంత ఇస్తూ ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తుందని ప్రభుత్వ విధానం చెప్పాను. ఇదేమైనా ఎక్కడ చూసావా? జడ్చర్ల ఎమ్మెల్యే చాలా సీరియస్గా ఒక వార్తని జడ్చర్ల నుంచి అసెంబ్లీ వరకు తీసుకొచ్చారు. ఎంత కష్టం చేశారు. అదేనమ్మా, చరిత్ర గురించి అది మనకి ఇప్పుడు చర్చ. పోనీ ఏమైనా లిక్కర్ పాలసీ ఏమైనా స్లాష్ చేసి రామారావు గారి కళ్ళ ఆశయ సాధనకి నేను నాటి కేసీఆర్ గారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా నేను మళ్ళీ లిక్కర్ బ్యాన్ చేస్తున్నామని చెప్పమను రేవంత్ రెడ్డి గారిని, అవి చెప్పరు.
అంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వం నీరా కేఫ్లు పెట్టింది, సో ఇప్పుడు సారా కేఫ్లు చూడాల్సిన పరిస్థితి వస్తుందా? వస్తుంది. ఇప్పుడు గతిలేనమ్మకి మతిలేని మొగుడు అని దిక్కుమాల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ సారాయి దుకాణాలు అంటే నా పేరే ప్రసాద్ అనేది ఓపెన్ చేసేస్తారు ఇప్పుడు. సో ఇది ఒక ఆదాయ వనరుని మేము సృష్టిస్తున్నాం, సంపద సృష్టిస్తాం మా గురువుగారు చెప్పినట్టని. సారా దుకాణాలు కూడా తెరిచినా ఆశ్చర్యపడకు. ఒకప్పుడు అందరూ కలిసి కట్టకట్టగా దాన్ని తీసుకెళ్ళి దాన్ని బంగాళాఖాతంలో కలిపితే వీళ్ళు మళ్ళీ ఇప్పుడు చూడు నరేంద్ర మోడీ చూడు తెలివి తక్కుతాను, మళ్ళీ కట్టిపోయిలు పెట్టుకోండి, బొగ్గులు కూడా నిల్వుంచుకోండి, బొగ్గులు నిల్వంచుకోండి. మా ఆంధ్రప్రదేశ్లో ఇంకో అడుగు ముందుకేసి కంట్రోల్ ఎవరిని ఏమనొద్దు, వ్యాపారులు కూడా ఏమనొద్దట. ఆంధ్రప్రదేశ్లో కిరోసిన్ ఇస్తారట రేషన్ షాప్లో. మరి స్టవ్లో ఎత్తాడు ఇంట్లో ఉందేట మనకి కిరసనాల స్టవ్ చూడు ఎక్కడన్నా దొరుకుతుందేమో పాతదేనా. మళ్ళీ అమీర్పేట లైన్లోకి వెళ్ళి టిక్కు అని పంపులు కొట్టుకొని మళ్ళీ మన సాగులు మన సైడ్ అంటే మనం ఎక్కడ నాగరికత సంతరించుకున్న 10 అడుగులు ముందుకు వెళ్తున్నాం. అంటే ఈ ప్రజాప్రభుత్వాలు ఫస్ట్ టైం చూస్తున్నాం. అక్కడ నరేంద్ర మోడీది, ఇక్కడ రేవంత్ రెడ్డిది, మళ్ళీ పాతరాతి యుగం. మనకి ఇంకా ఆఖరికి చూడు కరెంట్ లేని పరిస్థితిని ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్రెడీ కరెంట్ తీసేస్తున్నాడు బంజారా హిల్స్, జూబ్లీస్ లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా. సో ఇప్పుడు మనం రాళ్ళు రప్పలు కొట్టుకొని వీటిలో నిప్పు చేసుకుని అగ్గిపెట్లు ఇవన్నిటికీ స్వస్తి చెప్పే కార్యక్రమం వచ్చిందన్నమాట. సో నరేంద్ర మోడీ అన్నారు కాబట్టి డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలన్నీ కూడా నష్టపోతాయి అనేది రేవంత్ రెడ్డి వాదన. అందులో వాస్తవం ఇప్పుడు తెలిసింది నీకు డాక్టర్ రేవంత్ రెడ్డి, ఇది ఎప్పుడో జరిగింది విషయం. నీకు యూపీలో అడిగి ఎప్పుడైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉందో, కాంగ్రెస్ దేశం మొత్తం మీద జడ్డి లో చేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనే వీళ్ళు ఇంప్రూవ్డ్ వెర్షన్తో చెప్పి తీసుకు కొడుతున్నారు ప్రజలకి. వాళ్ళు మొదలెట్టుకున్నారు వాళ్ళ శాశ్వత అధికారాల కోసం. అదేం చేశారంటే వీళ్ళు శాశ్వతంగా గొయ్యి తవ్వేశారు వాళ్ళకి. వాళ్ళు జడ్డితనమేనమ్మా. కాంగ్రెస్ చేతకాని సస్వతనం వల్ల దేశానికి దౌర్భాగ్యం వల్ల వాళ్ళకి ఏం మాడాలో ఎక్కడ మాడాలో ఎందుకు మాడాలో కూడా తెలియని నిస్సాయ స్థితిలో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఈ డీలిమిటేషన్ కన్నా ముందు జనగణన చేయండిరా, కులగణన చేయండిరా అని ఎవడన్నా అడుగుతాడేమో చూస్తున్నాను. ఎప్పుడో బ్రిటిషర్ల కాలం నాటి కులగణన ఇవాళ ఏ క్యాస్ట్ చూసుకో, ఎస్సీ ఎస్టీ కానీ లేకపోతే బీసీలు కానీ అని అప్లిఫ్ట్మెంట్ జరుగుతుందో చూడు. వెనకబడిన వాళ్ళు వెనకబడినట్టే ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు డీలిమిటేషన్ కన్నా ముందు కులగణన చేసి పలానా ప్రాంతంలో పలానా సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, ఈ సామాజిక వర్గానికి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి ఇస్తున్నాం. బీసీలు 67% పైన ఉంటారు దేశంలో లెక్క పెట్టి మనం బీసీ నియోజకవర్గం. అట్లాంటివన్నీ చెప్తే మరి లాబింగ్ ఎట్లా నడవాలి? లాబింగ్ వాళ్ళ కాడ ఇప్పుడు ఆడపిల్లలకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నారు 33%. నిజమే. వీటికి నీకు ప్రణాళికాబద్ధంగా రూలింగ్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుందా, నాన్ రూలింగ్ పార్టీలకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వాడు కన్సల్టేట్గా దాన్ని అపోజ్ చేసే పరిస్థితి తెలివైనడు చూడు. ఇప్పుడు జనగణన కన్నా ముందు నువ్వు అన్నట్టు డీలిమిటేషన్ చేసి నియోజకవర్గాలు పెంచుతున్నాడు. ఇప్పుడు జనగణన ఎలా ఉంటుంది స్ట్రాటజికల్గా, ఏ నియోజకవర్గాల్లో కులాల వారీగా ఉంటారో అది ముందే డేటా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేటుడే ఉదాహరణకి ఆవేశం ఆపుకోలేక, గతంలో జగన్మోహన్ రెడ్డి లేటుడే ఆవేశం ఆపుకోలేక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి మొత్తం డేటా అంతా సింక్రనైజ్ చేశారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను 2 స్టేట్లలో. సో దీంతో వాళ్ళు డీలిమిటేషన్కి అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? రూలింగ్ గవర్నమెంట్ పార్లమెంట్లో నియోజకవర్గాలు చేస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఊరుకున్నారా కేసీఆర్ కానీ మన జగన్మోహన్ రెడ్డితో మొదలై ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు? కేంద్రం నుంచే కదా జిల్లాలు ఏర్పాటు చేయాలి. ఈ జిల్లాలు ఏర్పాటు చేసే దగ్గర ఇప్పుడు కేంద్రం గజెట్ ఇచ్చి జనగణన చేసాం, కులగణన చేసాం. ఉదాహరణకి తెలంగాణలో 33 జిల్లాలు లేకపోతే 36 జిల్లాలు, ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ని ఇస్తున్నాం, ఒక ఎస్పీని ఇస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కార్యాచరణ ఎలాగుంటుంది? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అవుతుంది. ఈ కొత్త ప్రతిపాదనలు చేయడానికి ఏం ఉల్లిపోయికలం వాళ్ళకి? ఇక్కడ చేసి పార్లమెంట్ నియోజకవర్గం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందమ్మా? ప్రతి దాంట్లో ఇప్పుడు 7 నుంచి 8, 10 పార్లమెంట్ సెగ్మెంట్స్ వస్తాయి అనుకో, లేకపోతే 7 మినిమం ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకో 2 పెరుగుతాయి లేకపోతే 10 పెరుగుతాయి అనుకో. అడ్మినిస్ట్రేషన్ ఎంత ఈజీగా ఉంటుంది, అకౌంటబిలిటీ ఎంత బాగుంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాడు పలానా డిస్ట్రిక్ట్కి ఎంత ఫండ్ వచ్చినప్పుడు నియోజకవర్గాలు అతనే కదా సెగ్రిగేట్ చేసుకోవడం కలెక్టర్ గారికి ఈజీ కదా. ఈ సౌలభ్యం ఈ జన్మకి చేయరు. ప్రధానికి వెనుకబడిన నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు. అవునా? ఏమైనా అప్లిఫ్ట్మెంట్ జరిగిందా? వేళ్ల మీద లెక్కెట్టే ఐఏఎస్ ఆఫీసర్లు, వేళ్ల మీద లెక్క పెట్టే ఉద్యోగస్తులు, ఇంతో అంతా చదువుకున్న ఒక సర్టన్ పర్సంటేజే. కానీ నియోజకవర్గం ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ అయిందా? మన కళ్ళ ముందు అది 15 ఏళ్ళు బట్టు 20 ఏళ్ళు బట్టు లేకపోతే 30 ఏళ్ళు బట్టు అది వెనకబడి నియోజకవర్గం కింద ఉండి మళ్ళీ వెనకబడి నియోజకవర్గంగానే తలాతో ఒకళ్ళని ప్రతినిధులే తప్ప ఎక్కడైనా గెలిచి చచ్చి ఉద్ధరించింది ఏమైనా చూపించారు నియోజకవర్గాలకి? ఓకే, ఈ ఎస్సీ ఎస్టీ సప్లైలనే ఉన్నాయి. ఇలా వెనుకబడి నియోజకవర్గాలకి కన్సాలిడేట్గా ఇక్కడ ఈ నియోజకవర్గం అప్లిఫ్ట్మెంట్ కోసం ఒక నియోజకవర్గం ఎంతమ్మా? 2.5 లక్షల జనాభాయే కదా. ఆయన అగ్రిగేట్ స్టేట్ మొత్తం మీద 2.5 లక్షలను పరిరక్షిస్తున్నారా? ఉదాహరణకు ఒక స్టేట్కో 10, 20 ఎస్సీ ఎస్టీ సబ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఏది ఆ 10లో ఎంత కాదన్నా 15 లక్షల మంది ప్రజలు కదా.
అలా అప్లిప్మెంట్కి ఏదైనా కొత్త ప్రణాళికలు ఇస్తారో ఇది డీలిమిటేషన్స్ జనగణనను చూస్తే ఏటీ లేదా పాత దిక్కుమాల దరిద్రమే తీసుకొచ్చి మన నెత్తిని పోస్తానంటే అట్లా ఎవరికి ఉపయోగం? నువ్వు అన్నట్టు సదరన్ స్టేట్స్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అది ఎలక్షన్ ఉంది, తమిళనాడు ఎలక్షన్ ఉంది. డీలిమిటేషన్ కన్నా ముందు వాళ్ళకి ఎలక్షన్లు అయిపోతే ఇంకేముంది? ఏముంది? ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? అంటే నిజంగా సదరన్ స్టేట్స్కి ఉపయోగపడుతున్నట్ట ఈస్టర్న్ స్టేట్స్కి. రెండోది యూపీలో దానికి ఇప్పుడు ఉన్నదే 80-90 నియోజకవర్గాలు శాసిస్తున్నారు వాళ్ళు. ఇంకొక దానికి డబుల్ ఇంకో 50% యాడ్ అయ్యింది, ఇంకో 150 స్థానాలు దగ్గర దగ్గర. వాళ్ళు ఎలా శాసిస్తారు? యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఎలక్షన్ పెట్టుకుంటే పోతే పోతుంది. ఆ మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ తప్ప ఇంకెవడికి మడతెట్టడానికి బీజేపీ కూడా ఛాన్స్ ఇవ్వడు. బీహార్ వాళ్ళు మొన్న అసలు కడుపు అన్నం తింటారో గడ్డి తిని చచ్చారో వాడికి అర్థం కాదు. వాళ్ళే గెలిచి చచ్చారు బీజేపీ వాళ్ళు. ఇంకా మడతాడిపోతే ఏమవుద్ది? ఈ కాంగ్రెస్కి ఎర్రిమాలకోళ్ళు అటు గేలటగాడు అలాంటి పరిగమాలు అందరూ ఉండి దిగ్విజయ్ సింగ్ లాంటి గుదిబండలను ఏడు సాధిస్తారు వాళ్ళు. మధ్యప్రదేశ్కి కాంగ్రెస్ గుదిబండ దిగ్విజయ్ సింగ్, కర్ణాటకకి గుదిబండ జయరాం రమేష్, రాజస్థాన్కి గుదిబండ గేలట్లాడు. ఏడు సాధిస్తారు అక్కడ. బీజేపీ హవాని చూస్తాం, ఆబ్వియస్లీ చూస్తారు. వాళ్ళు ఇంకా నియోజకవర్గాలు పెంచుకుంటే శాశ్వత ప్రధానమంత్రులు వాళ్ళే ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి దోపిడీ వ్యవస్థకి తెరలేపిన వాళ్ళు అవుతారు. ఇది మనకు అవసరం. సొంతం చేసుకున్న మోడీ ఇంకొక అరుదైన రికార్డు సొంతం చేసుకున్న. ఏం రికార్డు చేశాడు? మళ్ళీ తీసుకెళ్ళి మన అందరినీ పాతరాతి యోగంకి తీసుకెళ్తున్నాడు. నాగరికత సంతరించుకున్న ఈ ప్రపంచ దేశాలన్నీ ఎక్కడికి వెళ్తున్నారా బాబు అంటే పాతరాతి యోగంకి వెళ్ళి మళ్ళీ అడవులంపట సోలాలు దబ్బలాలతో వేటాడుకుని జంతు మాంసాలు తినుకుని కలేబరలు కప్పుకుని. అదేంటి సార్ మీరు అలా అంటారు? రీసెంట్ గా మోడీ పార్లమెంట్ లో మాట్లాడుతూ అందరూ సిద్ధంగా ఉండాలి దేనికి సావడానికి అని అలర్ట్ చేశారు కదా. జడ్డి ప్రజలకి నేను ఒకటే మాట చెప్తున్నాను, సామాన్య ప్రజల కడుపు కొట్టడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ ఉందంటే మనం ముష్టి వాళ్ళతో సమానం. వాళ్ళకి అలా అదానీ అంబానీలని కాపాడుకోవడానికి విదేశాలు బాగా ఇక్కడ డబ్బులు సంపాదించిన గుజరాత్ వాళ్ళని దేశాలు దాటించడానికి తప్ప వాళ్ళు దేనికి పనికిరారు. ఇది తప్ప మనకి తగిలించి తమాష చూసి కర్రలు కట్టిపోయిలు కృష్ణాయలు నా దేవస్వం పెట్టుకుని వండుకొని చావమని చెప్తున్నారు. మళ్ళీ అదేంటిది అది శక్తి పథకం. ప్రతి ఆడపిల్లకి నేను మా అమ్మని చూశాను, మా తానమ్మని చూశాను, బొగ్గు కట్లు పెట్టుకుని ఉప్పు ఊదుకుంటుంటే స్టవ్లు ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం అని పకోడీ కబుర్లు చెప్పి మళ్ళీ బొగ్గులు కొట్టుకోమంటారు. మన్నే వీళ్ళకి ముందడుగులు వేసి 4 అడుగులు వేసి వాళ్ళు కిరోసిన్ ఇస్తాం రేపటి నుంచి రేషన్ షాపులట. మీ మోకాలు తగలయ్యా. ఈరోజు ఉచిత గ్యాస్ పోతే పోయింది, కిరోసిన్ ఇచ్చే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చింది కాక ఒక సామాన్య మానవుడిని ఎలా ఛిద్రం చేయాలి, ఎలా చంపేయాలన్న దగ్గర ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. ఓ పక్కన ఐఓసీ, ఐబీపీఓడు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందరూ లెటర్ ఇస్తారు. ఏంటి కొరవలేదు తెలుసా? కేంద్రం కొరత లేదు అంటే ముఖ్యమంత్రి విపరీతమైన కొరత చూస్తున్నారు ప్రజలు. నువ్వు రాష్ట్రాలు కొరత చూస్తున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా లేకపోతే మంత్రి అయినా సరే, సంబంధిత శాఖ మంత్రి అయినా ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఏట్లేదు, అంతా బాగుంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఉత్తమ్ కుమార్ గారు, భట్టి గారేమో అసలు ఏం కొరతనే లేదు, ఎవరైనా బ్లాక్ చేస్తే మిమ్మల్ని బ్లాక్ చేస్తాం మేము అనే పరిస్థితి రేంజ్ లా మాట్లాడుతున్నారు. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు మాత్రం పెట్రోల్ సంక్షోభంలో ఉంది కాబట్టి ప్రజలకు ఎందుకు చింత, ఆర్టీసీ ఉందిగా మీ చెంత, 30% మేము మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాం ఏసీ బస్సుల్లో అని. ఏంటి ఇది? ఎవరిని చూసి ప్రజలు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరిని చూసి కన్ఫ్యూజ్ అవ్వాలి? ఎవరి స్టేట్మెంట్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాలి? అసలు వాళ్ళ స్టేట్మెంట్లే అనకండి. పెట్రోల్ బంకుల దగ్గర మీరు చూస్తే మీకు అల్లంటూ మీకే రక్తం పడుతుంది ఒక్కొక్కడికి. అవును, వాళ్ళ స్టేట్మెంట్లు అనవలసిన దౌర్భాగ్యం ఏంటి? మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం ఎదవలం. మనం ఆవిడొచ్చి పకోడీ కబుర్లు చెప్తే మనం ఎందుకు అనాలి? మెట్రోలో తిరగమంటండి, ఏసీ ఉంటుందట. మెట్రో బస్సులో తిరగమంటండి అంటే ఉచిత బస్సులు ఎత్తిపోయినట్టే కదా. ఇప్పుడు ఆడపిల్లలకు ఉచితమే కదా డీజిల్ పెట్రోల్ బస్సులు. అవి ఎత్తేస్తే మెట్రోలో తిరగండి అంటే టికెట్ తీసుకుని తిరగండి అని. అవన్నీ కరెంట్ వైర్ల బస్సులే కదా. ఏదైనా తలతోక ఉందా? సో ఇట్లాంటి సివియారిటీ సిచ్యువేషన్స్లో కూడా ఏప్రిల్ 1 నుంచేమో వ్యాపారులు, చికెన్ వ్యాపారులు మేము బంద్ పెడతామని ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు రిటైర్మెంట్ ఉద్యోగులు, ఇంకోవైపు మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ప్రభుత్వం నోటి నుండి వినిపించిన తర్వాత నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతుంటే సమావేశంలో, అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించి ఊసే లేదు. సారా పైన మాత్రమే నిన్న చర్చ. ప్రతిపక్షాలు కూడా సారా పేరు కూడా డిసైడ్ చేసే పరిస్థితి. వీళ్ళు కూడా ఎలా తయారంటే వాళ్ళు కాలక్షేపంకి వెళ్తున్నారు. ఏదో రేవంత్ రెడ్డి 4 అవాకులు చవాకులు పేలితే అవాకులకి చవాకులకి కౌంటర్ ఇచ్చామో లేదా అని సరదా పడ్డమే తప్ప అసలు వాస్తవానికి ప్రజా సమస్యల మీద చర్చ పెట్టకపోతే మర్యాదగా ఉండదన్న చేతావని ఎంత స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. వాకౌట్ చేయడానికి సరిపోతుంది కదా. సగం టైం మార్నింగ్ వాక్ చేయకపోతే ఏమవుతుందంటే వాకౌట్లు చేసి వస్తారు. మళ్ళీ ఏదో గట్టి కట్టుపోయినట్టు ఆల్ టేబుల్ మీద కూర్చొని కలిపడిపోయి తినేస్తున్నారు ఈ దరిద్రానికి తోడు.
ఈసారి వాళ్ళకి ఏదో గిఫ్ట్ వోల్చర్లు కూడా 1,00,000 నుంచి 1,50,000 చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే గుర్రం చాలా గుడికైతే serious దానాకేం లోటు ఉండదు అంటారు అలాగా. ఈ ప్రజా సమస్యలు మీరు చర్చించకపోతే గిఫ్ట్ వచ్చర్లు పట్టుకొని రావాలి. థ్యాంక్ యూ సార్.